నిన్ననే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో గంట సేపటికి పైగా సోషల్ మీడియాని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పి ఓ పెద్దగా చర్చించారని, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అసలు ఇంకా కూటమి పార్టీ నేతల వాళ్ళను వాళ్ళ ఇళ్లలో వాళ్ళను ఫుల్గా దూషిస్తున్నారని, ఏది బుద్ధుడితో అది మాట్లాడుతూ ఉన్నారు అని ఏంటో చాలా గొప్పగా చర్చించారు అని చెప్పి ఈరోజు పెద్ద పెద్దగా వార్తలు చూసాం. నిన్ననే చర్చించారని ఈరోజు వార్తలు చూసాం. సరే, ఈరోజు అవే పత్రికలో ఒక వార్త కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఏం మాట్లాడారు అని ఈరోజు వాళ్ళ కరపత్రిక లాంటి రాచగురువు లాంటి పత్రిక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక వార్త రాసుకుంటూ వచ్చారు. ఎప్పుడు మాట్లాడుకునేదే, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెడతారు. అండ్ మనం ఏదైనా మాట్లాడవచ్చు, అది లోక కళ్యాణం కోసమే. ఎదుటోళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళు రాక్షసులే, వాళ్ళు రాక్షసత్వమే. మనం ఎన్నైనా మాట్లాడచ్చు, ఎవరినైనా దూషించవచ్చు, ఎన్ని అబండాలైనా వేయచ్చు, ఏ పదాలైనా వాడచ్చు. ఎందుకంటే మనం లోక కళ్యాణం కోసం చేస్తాం. ఎదుటోళ్ళు అవే మాటలంటే రాక్షసులు అవుతారు, సైకోలు అవుతారు, శాడిస్టులు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారట, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సైకో మనస్తత్వమే ఇవాళ తెలంగాణలో 6 హత్యకు దారి తీసిందట. ఆ షాబాద్లో ఒకడు 6 మందిని చంపేశారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళను, అటువైపు ఒక తన మీద కేసు పెట్టిన బాల్య కుటుంబ సభ్యులను 6 మందిని. చివరికి వాడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేసి ఇద్దరు ఒకటేనని. ఆ తెలుగుదేశం పార్టీ మీడియాలో, సోషల్ మీడియాలో కింది స్థాయి నేతలు కాదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనేశారట. ఆ సైకో మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరిది ఒకే మనస్తత్వం అట. కేసు పెట్టిన వారిని వాడు చంపేశారట. అండ్ జగన్కి సహకరించలేదని సొంత కుటుంబ సభ్యుల్ని, అదే గొడ్డలి పార్టీ అధినేత కట, ఆ గొడ్డలి పార్టీ అధినేతకు ఆ షాబాద్ హంతకుడికి దగ్గర పోలికలున్నాయట. ఇద్దరి మనస్తత్వాలు ఇంచుమించు ఒకటేనట. మళ్ళీ సేమ్ అవే, కన్న తల్లి, సొంత చెల్లి, బాబాయ్ గొడ్డలి వ్యవహారాలను చూసామంట. జగన్ నమ్ముకుంది గొడ్డలినట, సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం అట. సో ఇప్పుడు అత్యవసరంగా ఆధ్యాత్మికత కావాలట. అప్పుడే ఏది నిజమో తెలుసుకొని మంచి చెడులు బేరీజ్ వేసుకోగలుగుతారట. గొడ్డలి పార్టీ అధినేత కుటుంబ చరిత్ర మొత్తం నేర స్వభావమేనట. తాత ముత్తాతల నుంచి ఇదే వైఖరి కొనసాగుతుందట. ఆ పార్టీ నేతల చరిత్ర కూడా అలాగే తయారవుతుందట. 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబ సభ్యుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు, జనరల్గా ఎంతమందిని జైలుకు పంపారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళ కదా పక్కన పెట్టండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు, ఆయన ఎన్నిసార్లు జైలుకు పంపారు, ఏ హత్య కేసులో ఆయన పేరుంది, ఏ హత్యాయత్నం కేసులో ఆయన పేరుంది. కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం ఉంది, పదే బాబాయ్ బాబాయ్ అంటారు. అదే సెంట్రల్ సిబిఐ విచారణ చేస్తుంది. అక్కడికి మరి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం వివరాలు ఉన్నాయో ఇవ్వచ్చు కదా. ఇట్లా నీవేమీ ఉండవు. జగన్ ఒక విలన్గా చిత్రీకరించాలి, ఒక రాక్షసుడిగా చిత్రీకరించాలి. దానికి అడ్డపడే వాళ్ళు ఎవరూ ఉండొద్దు. మన దగ్గర అధికారం ఉంది, దాన్ని ఎట్లయినా వాడుకోవాలి. మనం ఏం చెబితే అదే నిజమని జనాలు నమ్మాలి. అట్లా లేదనుకో, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మనల్ని ప్రశ్నించి మన కథలన్నీ బయటపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ఒక పిచ్చి కుక్కలుగా ముద్రేయాలి, సంఘ విద్రోహ శక్తులుగా ముద్రేయాలి, రాక్షసులుగా ముద్రేయాలి, పిచ్చి కుక్కలుగా ముద్రేయాలి. మనం ఎన్నైనా అనేసేయచ్చు. ఒక ముఖ్యమంత్రి ఇలా అనొచ్చా? జనరల్గా అనొచ్చు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారైనా, వాళ్ళ పార్టీ నేతలైనా, జనసేన వాళ్ళైనా, టీడీపీ మీడియా అయినా, టీడీపీ సోషల్ మీడియా అయినా, ఎవరి మీదైనా ఎడిటింగ్లే, ఎవరిని ఏమైనా మాట్లాడు, ఎన్ని మాటలైనా మాట్లాడు. ఏంటంటే లోక కళ్యాణం కోసం. అధికారంలో లేనప్పుడు అప్పుడు భావ ప్రకటన, ప్రజాస్వామ్యం, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, లేకపోతే ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి చెడ్డపేరు తీసుకొస్తారా, వాళ్ళ సంగతి తేల్చాలి, దీనికోసం ప్రత్యేక సిస్టమ్ పెట్టాలి, కేసులు పెట్టాలి, వాళ్ళ సంగతి తేల్చాలి అని కన్నెర్ర చేయాలి. పదే ఒక వ్యక్తిని పూర్తిగా చెడుగా చిత్రీకరించి మాత్రమే రాజకీయాలు చేయాలని, దాని మీద మాత్రమే ఆధారపడి రాజకీయాలు చేసి అందులో కూడా సక్సెస్ అవుతూ ఉండడం నిజంగా బహుశా దేశంలో చంద్రబాబు నాయుడు గారికే సొంతం అనుకుంటాను. ఇంతగానో నిత్యం అంత ఎదుటోళ్ళని దూషించడమే. జగన్ ఇది, జగన్ కుటుంబం ఇది, వాళ్ళ పార్టీ ఇది, ఎదుటోళ్ళని తిట్టాలి, ఇంకా ఉన్న పోలీసును వాడాలి, సిస్టమ్ను వాడాలి, ఇంకా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు రక్కుతూ మీదకి వచ్చేస్తాయి. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఏదో వీళ్ళ కోసమే డిజైన్ చేయబడినట్లు. వీళ్ళు మాట్లాడిందే నిజం అవ్వాలి,
వీళ్ళు ప్రచారం చేసిందే నిజం అవ్వాలి. వీళ్ళు తిడితే అందరూ అదే తిట్టాలి. వీళ్ళు అబద్ధం చెబితే అందరూ అదే అబద్ధం చెప్పాలి. వీళ్ళు దూషిస్తే అందరూ అదే దూషించాలి. ఇట్లనా? ఆ తెలంగాణలో ఏదో జరిగితే సేమ్ జగన్కి ముడిపెట్టేసేయాలి. పదే పదే గొడ్డలి పట్టి అనొచ్చు. మరి ఇవన్నీ కనుక ఏంటి? ఇది ఒకరిని కించపరిచినట్లు కాదా? ఒక నాయకుడిని హేళన చేసినట్లు, ఒక నాయకుడిని అనవసరంగా బద్నాం చేసినట్లు కాదా? మనం ఎన్నైనా చేయొచ్చు, ఎదుటోళ్ళు చేయకూడదు. అంతేనా?